హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీరవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఈరోజు రెసిపీ కస్టర్డ్ పౌడర్తో సేమియా పాయసం చేయడం ఎలానో చూద్దాము. గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగాక ఇందులో 3 లేదా 4 రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకుందాము. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమియాని వేసుకొని మంటను తగ్గించి సేమియాని దోరగా వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన సేమియాలోకి చిక్కగా మరిగించిన ఆవు పాలని ఒక 1 లీటర్ దాకా పోసుకోవాలి. ఇప్పుడు మనం పోసుకున్న పాలల్లో సేమియాని 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు సరిపడా చక్కెరని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు వేరొక బౌల్లో కొన్ని చల్లని పాలను పోసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసి ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఉడుకుతున్న సేమియాలో వేసుకోవాలి. కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న సేమియా పాయసంలో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి దోరగా వేయించుకున్న